నాకు మీ గెస్ట్ హౌస్ అంతా భలే నచ్చింది. మొత్తం అంతా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అంటే మిమ్మల్ని ఎప్పుడు చూసినా పాజిటివ్‌గా ఉంటారు. అలాగే మీ గెస్ట్ హౌస్ అంతా ఇంత ఎండలో కూడా బయటంతా ఆ చెట్లు అదంతా మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఇక్కడే టైమ్ స్పెండ్ చేస్తారు. స్టోరీ డిస్కషన్స్ అన్ని ఇక్కడే అవుతాయని విన్నాను. నిజమేనా? అవునండి. ఇక్కడే కూర్చుంటాం. హ్మ్. దిస్ మై ఆఫీస్ అండి. సో, ఇట్స్ బీన్ లైక్ ఏదైనా కథలు కూర్చున్నా గానివ్వండి, లేకపోతే ఆహ్, నరేషన్స్ గానివ్వండి, లేకపోతే ఎవరన్నా ప్రొడ్యూసర్స్‌తో మీటింగ్ గానివ్వండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ హియర్ అండి. హ్మ్. సో, దిస్ ఇస్ లైక్ మా నాన్నగారి ఆఫీస్ అండి ఇది. హ్మ్. సో, హి యూజ్డ్ టు ఆయనది ఈ ఫ్లోర్ మొత్తం. హ్మ్. సో, వి రిటైన్ ద సేమ్ వే అండి. అంటే బికాస్ లక్కీయా అంటే అలా నాన్నగారు? కాదండి. హి ఆల్వేస్ వాంటెడ్ అంటే కొంచెం మొత్తం చెట్లతోటి ఉండాలి. హ్మ్. అంటే మీరు చూస్తే ఈ స్ట్రీట్‌లో మొత్తం మా ఇంట్లో ఉన్నంత చెట్లు ఎక్కడ ఉండవండి. అవును. అయి కూడా సో, మళ్ళీ ఇప్పుడే చెట్లు కదా! ఎప్పుడియ్యో ఎప్పుడూ ఒక కాదండి. సో, హి 20 ఆల్వేస్ to 30 వాంటెడ్ దట్. ఇయర్స్. అంటే ఇంటి ఎక్కువ చెట్లుండాలి. దాని హ్మ్. మధ్యన చిన్న ఆఫీస్ ఉండాలని ఎప్పుడూ అనుకున్నారండి. సో, ఇట్ హ్మ్. వాస్ ఆల్వేస్ హిస్ డ్రీమ్. హ్మ్. సో, అదే మేము కంటిన్యూ చేస్తున్నాం. హ్మ్. నేను మా బ్రదర్. కింద కూడా మొత్తం ఒక షెల్ఫ్ అంతా అవార్డ్స్‌తో నిండిపోయింది. యాహ్! ఇంకా చాలా ఉన్నాయండి. మా ఊర్లో కొన్ని అవార్డులున్నాయి. మా ఇంట్లో కొన్ని అవార్డులున్నాయి. హ్మ్. ఇది ఆఫీస్‌లో ఇవన్నీ ఒకటి పెట్టామండి. హ్మ్. సో, దీస్ ఆర్ లైక్ దేర్ యూజ్డ్ టు బి ఎ టైమ్ వేర్ 150 డేస్, 100 డేస్, 50 డేస్ అలాగే ఉండేయండి షూటింగ్ హ్మ్. సినిమాలు. సో, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ నా తక్కువే ఉంటాయండి. 4, 5 ఉంటాయి. హ్మ్. మొత్తం అంతా మా నాన్నగారిదే ఉంటదండి. ఆ షెల్ఫ్ మొత్తం మీరు చూస్తే నాన్నగారియి ఎక్కువ అవార్డ్స్ ఉంటాయండి. అవును. సో, ఎక్కువ టైము షూటింగ్ కంటే, ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారంట? అంటే ఇంటికంటే ఇక్కడ గెస్ట్ హౌస్‌లో. అంటే తక్కువేనండి. ఇక్కడ తక్కువేనండి. ఐ హ్మ్. ఓన్లీ కమ్ అండ్ హావ్ సిట్టింగ్స్ అండి. అదర్‌వైజ్ 90% ఐయామ్ అట్ హోమ్ ఓన్లీ అండి. హ్మ్. నాకు అంటే లేజీ పర్సన్ అంటారు చూడండి. హ్మ్. అలాగా అంటే షూటింగ్ లేదు, ఇవాళ మీటింగ్స్ లేవంటే ఇంకా ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్‌లో గేమ్స్ ఆడుకుంటుంటానండి. హ్మ్. లేదంటే వాచ్ మూవీస్ అంతే. హ్మ్. సో, ఆఫీస్ అంటే జనరల్‌గా ఎనీ ఫార్మల్ మీటింగ్స్ గానండి, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు మీట్ మీ ఆర్ ఆహ్, ఎనీ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి, లేకపోతే కథలు చెప్పడానికి వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ యూజ్డ్ టు కమ్ హియర్ అండి అంతే. హ్మ్. అండ్ కమింగ్ టు 'ఆ ఒకటి అడక్కు.' ఇది మేము 'రాజేంద్ర ప్రసాద్' గారి సినిమా ఒకటి చూసాం 'ఆ ఒకటి అడక్కు.' కానీ అది వేరు, ఇది వేరులా అనిపిస్తుంది చూస్తుంటే. ట్రైలర్‌ని చూసి మీరు చెప్పేస్తున్నారు క్లియర్‌గా. పెళ్లి కోసం జరిగే ఒక కాన్సెప్ట్. ఇన్ని రోజులు నరేష్ గారు ఎప్పుడు కామెడీ ఫిల్మ్ చేస్తారు, ఎప్పుడు కామెడీ ఫిల్మ్ చేస్తారు. వరుసగా ఒక 4, 5 ఇయర్స్ నుంచి అవును. సీరియస్ సబ్జెక్ట్సే పట్టుకునున్నారు. సడెన్‌గా కామెడీ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కూడా మీకు క్వెషన్స్ సడెన్‌గా మళ్ళీ కామెడీ ఫిల్మ్‌కొచ్చారేంటి అని క్వెషన్స్ కూడా వస్తున్నాయి కదా! లేవండి. ఐ హ్మ్. థింక్ ఎవ్రీవన్ ఇస్ మోర్ ఎక్సైటెడ్. హ్మ్. ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ 'మహర్షి' 'సిల్లివెల్' వాస్ మై లాస్ట్ కామెడీ ఫిల్మ్ యెస్. అండి. దాని తర్వాత 'మహర్షి', దాని తర్వాత 'నాంది', 'మారేడుమిల్లి ప్రజానీకం', దాని తర్వాత 'ఉగ్రం' అండి, 'నా స్వామి రంగ' అన్నీ సీరియస్ సినిమాలు అవ్వటం. హ్మ్. దాదాపు మధ్యలో కోవిడ్ 2 సంవత్సరాలు 2 రావటం. హ్మ్. సో, ఐ థింక్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఐయామ్ బ్యాక్ ఇంటూ మై కామెడీ అండ్ ఎవ్రీవన్ ఇస్ లైక్ అంటే నాకు బేసిక్‌గా 'అల్లరి నరేష్' అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది కామెడీ గుర్తొస్తుందండి. యెస్. అంటే చాలా మంది అదే అంటారు. యెస్. చాలా మంది ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడైతే ఫస్ట్ చాలా మంది వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు అంటే కమింగ్ బ్యాక్ టు కామెడీ వేర్ నా స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ ఉంది. సో, అండ్ చాలా మందికి ఏంటంటే మంచి నవ్వుకునే సినిమా చాలా రోజులైంది చూసి. సో, దిస్ ఇస్ వాట్ దే వాంట్ ఫ్రమ్ మీ. హ్మ్. సో, చాలా మంది కింద కూడా కామెంట్స్ ఏంటంటే కంటిన్యూ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ అని నేను కూడా పెడుతున్నారండి. హ్మ్. సో, ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ హ్మ్. అబౌట్ ద ఫిల్మ్. హ్మ్. అంటే సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ టైంలో చెప్పారు. షూటింగ్ టైంలో కూడా కొన్ని గెస్చర్స్ అదంతా కామెడీగా వచ్చేసినప్పుడు విజయ్ గారు గాని వీళ్ళందరూ సార్ కొంచెం సీరియస్‌గా చేద్దాం అట్లా ఇట్లా చెప్పారు. అట్లా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా సీరియస్ ఇన్ని రోజులు చేస్తున్నారు కాబట్టి అట్లా ఏమైనా వచ్చేసిందా సడెన్‌గా క్యారెక్టర్స్ గాని, ఆ రిఫరెన్స్‌లు గాని? అంటే అలా అని కాదు కానండి. అంటే హ్మ్. ఏమవుతుందంటే ఐ యూజ్ అ లాట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. జనరల్‌గా చేతులు ఎక్కువ ఉంటదండి నాకు. హ్మ్. సో, వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ ఫిల్మ్స్ ఇట్ విల్ బి అంటే చిన్న కామెడీ అనేది కొంచెం మోర్ ఆఫ్ యానిమేటెడ్‌గా చేయాలండి హ్మ్. కొంచెం. హ్మ్. సో, అది బాగానే వర్కౌట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు సీరియస్ ఫిల్మ్ 'ఉగ్రం' ఎస్పెషల్లీ ఆర్ 'నాంది', సో, దట్ గై షుడ్ంట్ బి యూజింగ్ మచ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండి. యెస్. సో, నాకు జనరల్‌గా అలవాటైపోయి ఇన్ని సంవత్సరాల నుంచి అండి. సో, మనకి ఏదైనా మాట్లాడుతుంటే హ్యాండ్ గెస్చర్స్ వచ్చింది. సో, దెన్ విజయ్ టోల్డ్ మీ టు కట్ ఇట్ అండి. అంటే అలాగా. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటేనండి, ఒక ఫస్ట్ షెడ్యూల్‌లో ఒక ఫైట్ స్టార్ట్ చేసాం. హ్మ్. సపోజ్ టు బి కామెడీ ఫైట్. హ్మ్. సినిమాలో కామెడీ ఫైట్ గానే ఉంటదండి. తెలియకుండా ఉగ్రం చేసి వచ్చాం అప్పుడే. హ్మ్. ఆ ఫుల్ ఫైట్లు 6 ఫైట్లన్నీ చేసి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ ఈ టైమింగ్ తీసుకు కొడతాం జరుగుతుంటే సార్ ఇది మరీ సీరియస్ సినిమా ఫైట్ లా కొడుతున్నారు సార్, ఇది కామెడీ సినిమా సార్, ఫన్ ఉండాలి సార్, మీ ఫన్ కావాలి, మీ బాడీ లాంగ్వేజ్ కావాలంటే అట్లా మర్చిపోయి అంటే అది తెలియకుండా యాక్షన్ అంటే మనకు ఫైట్లు చేసేటప్పుడు అది వచ్చేసిందండి. హ్మ్. దాని తర్వాత డైరెక్టర్ వచ్చి 2-3 సార్లు గుర్తు చేసాడండి. హ్మ్. కొంచెం బాడీ లాంగ్వేజ్ సీరియస్ గా వచ్చేస్తుంది సార్, మనది కొంచెం కామెడీ సినిమా సార్, కొంచెం కంట్రోల్ చేయండి. హ్మ్. ఓకేనండి. హ్మ్. సో, దట్స్ వన్ థింగ్ అండి. అంటే మనం ఒకసారి ఏమవుతుందంటే కంటిన్యూషన్ ఆఫ్ ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్ వచ్చేటప్పటికి మనకు చిన్న మైండ్ లో అది ఉండిపోతుందండి. హ్మ్. సో, సమ్వేర్ ఐ థింక్ డైరెక్టర్స్ హ్యాస్ టు కమ్ అండ్ టాక్. ఇది కొంచెం ఇదవుతుంది.
అని. Hmm. దాట్స్ ఓన్లీ టైం అండి. ఇంకా కామెడీ అంతా మిగతాదంతా ఇట్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్లోయింగ్. ఎందుకంటే కిషోర్ ఆల్రెడీ వర్క్ అంటే చాలా సినిమాలు చేస్తున్నాం. Yes. సో అందరూ ఆర్టిస్టులు అందరితో చిన్న కామెడీ టైమింగ్ అంతా కరెక్ట్ గానే ఉంటుందండి. Hmm. ఒక ఫైట్ లో మాత్రం కొంచెం సీరియస్ బాడీ లాంగ్వేజ్ వచ్చిందని మా డైరెక్టర్ 1-2 సార్లు చెప్పాడు అంతే. కానీ ఇన్ని సబ్జెక్ట్స్ తర్వాత ఒక కామెడీ ఫిలింతో మీరు వస్తున్నారంటే, అంటే అన్ని రోజులు మేము ఒక కామెడీ స్టార్గా మిమ్మల్ని చూసి ఇప్పటికీ యూట్యూబ్లో మేము ఎంజాయ్ చేస్తా మళ్ళీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉంటాయి మీ మీద. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో మేము సినిమా చూడొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవ్వబోతున్నారు? అంటే ఈ సినిమా మీరు చూడగానే అందరూ ఏమనుకుంటే కామెడీ ఉంటుందండి. బట్ ఇట్స్ లైక్ అగైన్ నేను నాంది ప్రీ రిలీజ్ అనుకుంటాను, నాకు చెప్పింది గుర్తుంది. ఇక మీద కామెడీ సినిమాలు చేసిన, సీరియస్ సినిమాలు చేసిన, ఏ సినిమాలైనా కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను. Okay. సో ఒక ప్రాబ్లం ఉందండి, బర్నింగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు కితకిత లాంటి సినిమా కూడా చూస్తే మీకు ఏంటంటే అంత లాస్ట్కి వచ్చినప్పటికి అందం కాదు, మనిషి ముఖ్యం. Yes. ఇట్స్ అవుటర్ బ్యూటీ కాదు, ఇన్నర్ బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో బట్ దాన్ని మనం ద వే యూ డెల్ట్ ఇస్ కామెడీ వే. దీంట్లో కూడా అలా ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న సీరియస్ ప్రాబ్లం ఉంటుందండి. దాన్ని మరీ సీరియస్ ప్రాబ్లం ఇది క్లాస్ అంటే ఇప్పుడు ఎవరికైనా క్లాస్ పీకుతుంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో దాన్ని కొంచెం షుగర్ కోటెడ్ వేసి కొంచెం కామెడీ లేయర్స్ వేసి గివింగ్ దాట్ అండి. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఐ కెన్ సే you'll have a shock moments, you'll have అంటే you'll feel bad for me, you'll laugh. నా సిచ్యువేషన్ చూసి, నా ఫ్రస్ట్రేషన్ చూసి మీరు పడి నవ్వుతూ ఉంటారు. ఇలా జరిగిందా, ఇలాంటి జరుగుతున్నాయని కొన్ని సొసైటీలో విని షాక్ అవుతారు. సో ఇట్ విల్ బి లైక్ ఒక్కొక్కటి అన్మైండ్ అవుతూ ఉంటుందండి. సో ఇట్ బి గుడ్ ఎక్స్పీరియన్స్ అండి.